హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నా వాయిస్ అనేది కొంచెం బాగోలేదు, ఎక్స్క్యూజ్ చేసేయండి. ఇవాళ సింపుల్ మెహందీ డిజైన్ వచ్చేసి ఓన్లీ ఫ్లవర్స్ డిజైన్ ఫ్రెండ్స్. ఇలా అరబిక్ స్టైల్లో పెట్టుకున్నాను. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో. ఈరోజు వచ్చి నేను ఒకటి చెప్తాను. ఎదుటోళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో మనకు తెలియదు ఫ్రెండ్స్, కానీ మనం డిసైడ్ అవ్వకూడదు ఎప్పుడూ. కానీ మనని ఇబ్బంది పెడుతున్నారు అంటే దాన్ని బట్టి అది మనం ఏం ఫీల్ అవుతామంటే వాళ్ళు నెగిటివ్ అని ఫీల్ అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మా నాన్నగారు బెడ్ మీద ఉండాలని. బెడ్ మీద ఉంటే ప్రాపర్టీస్ ఉన్నాయి కదా అని చెప్పాను. ఇప్పుడు మా నాన్నగారికి ఏంటి అంటే కాళ్ళు అరిగిపోయినాయి. అట్లా అని చేసే ఓకే, తల్లికి చేయొచ్చు, ఇబ్బంది పడితే చేయవసరం లేదు. సర్వెంట్ పెట్టుకుంటే సాగిపోయిద్ది, ఉండి చూడొచ్చు. అట్లా అని సర్వెంట్ని పెట్టకుండా అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంటి? దాన్ని బట్టి ఎదుటి వ్యక్తి అనేది నెగిటివ్గానే ఆలోచించుకున్నారు. వాళ్ళకి చెప్పి ఎక్స్ప్రెస్ చేద్దామన్నా కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. సో మనం ఎంత స్థాయి నుండి వచ్చినా కానీ ఎదుటి వాళ్ళు మనకి ఎక్స్ప్రెస్ చేసే విధానం మంచి చేయాలి అనుకుంటే వినండి ఫ్రెండ్స్, వాళ్ళు చెడ్డవాళ్ళైనా కానీ. అంతేగాని డోంట్ జడ్జ్ బై ఇట్స్ బుక్ కవర్. ఓకే, అదే పుస్తకం కవర్ని బట్టి జడ్జ్ చేయకూడదని ఒక సామెత ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు. ఆయనకి ఇష్టమే చేయటం, కానీ ఎదుటి వాళ్ళకి చూసి ఇబ్బంది పడతాయి. ఎందుకు అలా చేయాల్సి అవుతుంది? ఆ ఇబ్బంది అనేది ఎదుటి వాళ్ళకి ఏ విధంగా కనపడుతుందంటే ఫ్రెండ్స్, ఆయన మోకాళ్ళు అరిగిపోయినాయి. మా నాన్నగారికి మోటార్ చెడిపోయింది, వాటర్ రావట్లేదు, అండ్ ఫ్లష్ లేదు, ట్యాంకీ లేదు, ఎత్తిపోయాల్సి వస్తుంది బాత్రూమ్కి వెళ్ళినప్పుడు. ఆయన ఏంటి కాళ్ళు కడుక్కొని రాకపోవటం వల్ల వచ్చి పడుకుంటున్నాడు ఆవరణ వచ్చి. అది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఏంది అక్కడ బాత్రూమ్కి వెళ్ళాడు కదా, కనీసం కాళ్ళైనా కడుక్కు రావచ్చు కదా అనుకుంటారు. ఆయన ఏంటి కాళ్ళు అరిగిపోయి ఏదో చేయలేక వచ్చి పడుకుంటున్నాడు ఫ్రెండ్స్. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏమనుకుంటాం, ఏమోలే ఎట్లా చేయలేకపోతున్నారని దుప్పట్లు ఉతుకు. ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుంది ఫ్రెండ్స్? అదే పనులను పెడితే అంత ఉండదు కదా ఫ్రెండ్స్, ఎవరికి ఎఫెక్ట్ ఉండదు. మనీ ఏమో వాళ్ళకి వెళ్తున్నాయి, చేయటం ఏమో ఈయనకి తప్పట్లేదు. దీన్ని బట్టి ఏమనుకోవాలి ఫ్రెండ్స్, ఎవరికి ఇబ్బంది అవుతుంది? ఆ మనీ ఏమన్నా ఇస్తారా అంటే ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ మనీ ఫ్రమ్ అదర్స్. నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఆమెకు మంచిగా జరిగితే చాలు అనుకుంటున్నాను. అట్లాంటిది ఈ రోజున ఇట్లా క్రియేట్ చేయటం అనేది కూడా బాగోలేదు. ఎదుటి వాళ్ళు ఏమన్నా అవును, మనీ కోసం ఇట్లా తిప్పలు పెట్టేవాళ్ళు, మనీ కోసం అట్లా సంపాదించిన మనీ కూడా మనీ ఉండదు ఫ్రెండ్స్ ఎంతో కాలం అనేది. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ మనీ సంపాదించిన మనీ కూడా కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఇది నా ఒపీనియన్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ ఆన్ ద కామెంట్ బాక్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ this video up to this. Thank you so much.